హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హవర్స్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? గోంగూర బిర్యానీ. గోంగూరతో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఐరన్, విటమిన్స్తో పాటు బ్లడ్ అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ రైస్ని ముందే నానబెట్టుకుందాం. మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నా కాబట్టి 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి కొంచెం రాళ్ళుప్పును యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. ముందుగా ఎర్రకాడలు గోంగూరని తీసుకోండి. బాగా వాటర్తో క్లీన్ చేసుకున్నాక చిన్నగా తురుముకోండి. నేను ఇద్దరికి చేస్తున్నా కాబట్టి హాఫ్ గోంగూరని యూస్ చేస్తున్నా. బిర్యానీకి కావలసిన పదార్థాలు: 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక చిన్న టమోటా తీసుకోండి. గోంగూర ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి టమోటాని తక్కువ యూస్ చేయండి. వీటికి కావలసిన పదార్థాలు: బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలక్కలు. పచ్చిమిర్చి కారానికి సరిపడా తీసుకొని చిన్నగా కట్ చేసుకోండి. పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కుదిరితే ఫ్రెష్గా పేస్ట్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ధనియాల పొడి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? కుక్కర్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొంచెం హీట్ అయ్యాక బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలక్కలు వేయండి. ఆనియన్స్ వేసాక సిమ్లోనే రోస్ట్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు టమోటాని యాడ్ చేయండి. పసుపు, ఉప్పు తగినంత యాడ్ చేసుకోండి. ఆల్రెడీ తురిమి పెట్టుకున్న గోంగూరని వేయండి. గోంగూర అంతా మెత్తగా వేగినాక ధనియాల పొడిని రుచికి తగ్గట్టు వేయండి. ఇప్పుడు రైస్కి సరిపడా 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోండి. సాల్ట్, కారం చూసుకోండి. ఇన్ కేస్ తక్కువ అనిపిస్తే ధనియాల పొడి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. వాటర్ బాగా హీట్ అయ్యాక బియ్యంని యాడ్ చేసుకోండి. లాస్ట్లో మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసేయండి. మనకి రైస్ బాగా రావాలి అంటే సిమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు 1 విజిల్ వచ్చే వరకు సిమ్లోనే పెట్టండి. ప్రెషర్ అంతా వెళ్ళాకనే కుక్కర్ ఓపెన్ చేయండి. చూసారా, ఎంతో ఈజీగా క్విక్గా గోంగూర బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని ఆనియన్స్, లెమన్ని యాడ్ చేసుకోండి. అంతే, గోంగూర బిర్యానీ రెడీ. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.